హాయ్ ఫ్రెండ్స్, టైము 3 అయ్యింది. ఇందాక అన్నం తిన్నాను కదా, తినాలనిపిస్తుంది. ఈ మామిడికాయలు ఇక్కడివి కాదు ఫ్రెండ్స్, మన ఆంధ్ర వాళ్ళు అందరూ ఇక్కడ ఉండరు కదా. బాగా ఒక్కొక్కడికి ఐడియా ఉండిద్ది, నేను చెప్తాను. అందుకే సూపర్ అనమాట. అసలు పండంటే పండే ఇది మధురం. ఎలా అంటే ఈ పళ్ళు మా కాడ కందుకూరు, కావిలి, గుడ్లూరు వాళ్ళు ఉంటారు. వాళ్ళు మా ఆయనకి ఫ్రెండ్స్. అయితే బాక్సులు లెక్కన వాళ్ళు తెచ్చుకుంటున్నారు తోటలో ఈ కాయలు. అందుకని అంకులు కూడా తెచ్చాడు బాక్సు. 1500 అంట బాక్సు. పెద్ద పెద్ద కాయలు తీయగా ఉంటాయి, సూపర్ తీయగా ఉన్నాయి. నాకు షుగర్ ఉండగానే తింటున్నా, ఎందుకంటే అసలు వీటిని వదిలిపెట్ట బుద్ధి పుడతలేదు. కొంచెం కొంచెం తింటున్నా, ఏమన్నా అవనిగా కానీ తింటున్నా. అయితే ఏమైందంటే తీయకుండే కదా బాగా. ఇప్పుడు అన్నం తిన్నాను కదా, స్వీట్ తినాలనిపిస్తుందని తింటున్నా. ఉలవపాడు తెలుసా మీకు? ఎవరికన్నా ఐడియా ఉంటే కావిల దగ్గర ఉలవపాడు కాయలు ఇవి సూపర్ తీయకుండాయి, మస్తు. అంటే మా ఇళ్ళకాడ వాళ్ళకి కూడా ఇచ్చానమ్మా, నేను ఒక్కదాన్ని నేను తినలే. నేను చేపలు తీసుకుంటానికి ఇంటి ముందుకు వచ్చింది కదా, అంకులు తీసుకుంటున్నాడు కదా, అందుకని ఆమెకు కూడా 2 కాయలు ఇచ్చా. పాపం తిను, మంచిగా తీయకుండా అవ్వ, సంవత్సరానికి ఒక్కసారి కదా నేను ఇచ్చా. చల్లగా బతకాలి బిడ్డ నువ్వు అంట తీసుకుంది. ఆ అంకులు వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో తెలుసు నాకు, ఇస్తా ఉంటా. అది ఇది చీరలు అవి ఇస్తా ఉంటా అప్పుడప్పుడు. మామిడికాయలు కూడా ఇచ్చా. నువ్వు చల్లగా బతకాలి బిడ్డ అని తీసుకొని తింద పాపం నా ముందే కోసుకొని. మరి వాళ్ళకి వాసన రాదో ఏమో, ఆ చాకుతోనే కోసుకొని భార్య భర్తలు ఇద్దరు తిన్నారు. మనవరాలు కూడా వచ్చింది. ఒక్క ఎచ్చంగా మనవరాలు కానీ ఇస్తే పెద్ద పిల్లలే, కొంచెం ఆ పిల్ల పెద్ద పిల్ల అయిన పిల్లే, కానీ వాళ్ళ ముందు మనవరాలకి ఇస్తే ముద్దు కదా, అందుకని ఇచ్చా. నువ్వు ఒక కాయ తిను, మీ తాత మా అమ్మమ్మ కూడా ఒక కాయ తింటారని ఇస్తే అందరూ కలిసి తిన్నారు. చక్కగా మా ఇంటికాడే తినేలేరు. బాగుందమ్మా, చల్లగా ఉండాలి బిడ్డ నువ్వు అని అంటా పోయింది పాపం. దీవిచ్చి 500 తీసుకున్నాడు అంకుల్ చేపలు. రొయ్యలు కూడా మళ్ళీ రొయ్యల కూర పెడతాలే వండితే. ఫ్రై కానీ పెట్టాను, అన్నీ కలిపి పెట్టే ఫ్రిడ్జ్లో. ఒకవేళ ఫ్రై అయినా చూపిస్తా మీకు. మేము చేసుకుంటున్నాం లేదు మీకు ఏం తెలుసు, మాటలే చెబుతున్నా ఆంటీ, చేసిద్దో లేదో అంటారేమో, అందుకనైనా పెడతా. సరేనా? ఆడుంది పెద్ద అట్టపెట్టె నిండా తెచ్చాడు అంకులు. 1500 అంట. అందరూ తీసుకున్నారులే, మేమే కాదు. రాత్రి మా పెద్ద బాబు వచ్చాడు, 10 కాయలు ఇచ్చి పంపించాము. వాడు బెంగళూరులో ఉంటాడు కానీ ఎంగేజ్మెంట్ అయిన కానీ చెడు ఉంటున్నాడు గచ్చిబౌలిలో. ఆడ ఆఫీస్కి వెళ్తున్నాడు. ఈవెంట్ ఉందంట, మమ్మల్ని రమ్మన్నాడు భోజనానికి. శుక్రవారం వెళ్తాం మేము. అందుకని మాకు యాపిల్ కాయలు తెచ్చాడు. ఒక 20 కాయలు యాపిల్ కాయలు తెచ్చి, రానా మామిడికాయలు తిని మాకు మళ్ళీ షుగర్ పెరిగిద్దామంటే వాడు ఒక 10 కాయలు తీసుకొని పోయాడు. మొన్న చంటిబాబు వచ్చాడు చెన్నై నుంచి. వాడు వచ్చినప్పుడు తేలేదు అంకులు కాయలు, లేకపోతే వాడికి కూడా 10 కాయలు పంపించేవాడు. మేము ఇంకా 2 బాక్సులు ఏం చేస్తాడు అంకులు. మామిడికాయలు అంటే అంత ఇష్టం. అంకులు కోసుకుందామని పెట్టుకున్నాడు, ఇది నిద్రపోతున్నాడు. అందుకని నేను కోసుకున్నా, కడిగి పెట్టుకున్నాడు పాపం. నేను తింటున్నా. మళ్ళీ తర్వాత నేను గడిగెత్తా ఆయన నిద్రలో వేసినాక. ఆయనకి చాకు కనిపించలే, నేను చెంచాలు దాంట్లో వేసా.
ఆయన చాక్ కనిపిపోతేలకే చాకేది అన్నాడు. ఏమో వేడందో చూడు మర్చిపోయింది నేను అన్నా. నువ్వు పెట్టింది సామాన్యం కనిపిదమ్మా అన్నాడు. నేను తెచ్చుకొని తింటున్నా. ఇప్పుడు చాకు ప్లేట్ గది దగ్గర పెట్టి ఇంకొక కాయగడికి పెడతా ఆయనకి. ఆయన తింటాడు ఒకటే. మర్చిపోయి మీకు ఇంక విషయం తెలుసా, మామిడికాయ తిన్నాక అన్నం తిన్నాకైనా కానీ 20 నిమిషాల దాకా మంచినీళ్ళు తాగకూడదంట. ఇప్పుడు వచ్చిన రోజులు మామిడికాయ తిన్నాక కూడా మంచినీళ్ళు తాగితే జల్ది అరగదంట. అంతే ఉండండి, ఒక అరగంట సేపు ఉంటేనే మామిడికాయ మన బాడీలో అరిగిద్దంట. ఎమ్మని మంచుల దగ్గర అనుకో అరగదంట. ఇప్పుడు శాస్త్రవేజ్ఞులు చెబుతున్నారు, అది నేను మీకు చెబుతున్నా. అది నాకు అంకుల్ చెప్పాడు. లేకపోతే నేను పెద్దగా వార్తలు వినను. ఎప్పుడు వార్తలు వింటూ ఉంటాడు. సినిమాలు కానీ పెట్టుకొని మేము చూస్తున్నాం అనుకో, 30 ఏళ్ళ నాటి సినిమా, 50 ఏళ్ళ నాటి సినిమా, అది ఎందుకు చూస్తున్నాం అంటాడు. వార్తలు అయితే ఏ రోజు వస్తాయట ఫ్రెష్. మాకు ఆ మాట వాడతాడు. అదేమంటే పిల్లోడినైనా నన్నైనా చూడనీడు, ఎందుకంటే ఒకడే ఉంటాడు. నాకు ఆ నడిపోడు వాడు, నేను చూస్తాను చూడనీడు. పెద్ద బాబు బెంగళూరులో ఉంటాడు, కానీ ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్నాడు. చిన్నబాబు చెన్నైలో తిరుచూరు దగ్గర ఉంటాడు. మామిడికాయ అంతా తింటా, నాకు ఇష్టం. అదేందో సినిమాలో మల్లేశ్వరులు అంటాడు కదా, స్వీట్లు అంటే ఇష్టమైన వాడికి షుగర్ వచ్చిందని హఠాత్తుగా స్వీట్లు మానేస్తాడా అని అంటాడు కదా వెంకటేష్. అట్టాగనే నాకు షుగర్ వచ్చిందని ఇష్టమైన మామిడి పండుని విడిచిపెడతానా, తింటా. అందుకే తింటున్నా. మీరు కూడా ఎవరైనా సరే తినండి. బతికున్నన్నాళ్ళే మనం తినేది, చచ్చిపోయిన కాడ ఏం బెటర్. డబ్బుండ వేస్ట్. కొంతమంది అంటారు మంచి బట్టలేగా చూసే జనం అని బట్టలు కుట్టుకుంటారు. కొంతమంది ధనం చూస్తారు, ధనం సంపాదిస్తారు. ఈ లోకంలో ఏది సంపాదించినా కానీ వేస్ట్ అన్న సంగతి గ్రహించలేకపోతున్నారు. అవునే కదా నిజమన్న వాళ్ళు నాకు ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా. మొదటగా నా వీడియో కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫుల్ వీడియో షార్ట్ వీడియోలు పెడతా. నా ఫుల్ వీడియో చూడండి, షార్ట్ వీడియో చూడండి. మీరు తింటారు మామిడికాయలా, ఇంత పెద్ద మామిడికాయ. ఎప్పుడైనా ఇంతే, ఆట ఇట్ట తెత్తడం కూడా. మామిడికాయల విషయంలో సీజన్ వస్తే నాకు కొద్దివే ఉండదు. చలికాలం, ఎండాకాలం అయితే ఈ మధ్య అదేంటి డ్రాగన్ పండు వస్తుంది కదా, ఆ పండ్లు తెస్తున్నాడు. షుగర్కి మంచిదే. షుగర్ ఉంటే ఉంది. నాకు మామిడికాయలది కావాలన్నా తెచ్చేసాడు. నేను ఏది కావాలంటే అది తెస్తాడు. అంత మంచి భర్త మీకు కూడా ఎవరికన్నా ఉన్నాడు. మా భర్త కూడా మంచివాడేనమ్మా. అడిగిన ఎలా తెస్తాడంటే కామెడీ చేయండి, ఓకేనా. అయినా ఆర్థికంగా ఉన్నప్పుడు తినలేకపోయాము. ఇప్పుడు దేవుడు ఇచ్చాడు కదా తింటాం. ఏమనుకోబాకండి, అందరు భర్తలు అంతే. భార్యలు ఏదన్నా ఆర్డర్ చేస్తే అమలు చేయకుందే ఉండరు. మన దగ్గరే అమలు చేయటం టైం. అమలు చేసామా తెచ్చుడే. అంత ప్రేమిస్తారు భార్యలు అంటే. భర్తలకు చాలా ఇష్టం పాపం మనం అంటే, కానీ ఒకసారి మనమే కదులుతాం కదా.
నిజమే కదా, ఒకసారి అయితే మనమే గోవిందాం కదా పాపం. మనకు కూడా పనులు ఎక్కువైపోయాయి, వంట వార్పు, మళ్ళీ బయట డ్యూటీలు మనం కూడా చేయొద్దా, మనం ఏమైనా తక్కువ తిన్నాం, అందుకని గోవిందాం వాళ్ళే. అవునా కదా. కాయంతో తినేసా. విత్తనం అడుగు కాన కూడా పులుపు లేదు, తీయగా ఉంది. సరేనా, శుభ్రంగా తిన్నా, ఇవన్నీ తొక్కులే. బాయ్ మరి, నాకు లైక్ చేయండి, ఓకేనా.